గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రీనివాస్ సోలిటి. వెల్కమ్ టు న్యూస్ 360. వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఆ పార్టీ కీలక నేత మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. గత కొన్ని నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. నాని చేరికను కొందరు టీడీపీ నేతలు స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాకే ఆళ్ల నానిని పార్టీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇవాళ వైసీపీ మాజీ నేత అలాగే డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2 నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా ఆయన ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. నాని చేరికను కొందరు టీడీపీ నేతలు స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాకే ఆళ్ల నానిని పార్టీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని సంబంధించి మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. మార్నింగ్ శ్రీనివాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఏదైతే ఏలూరు నియోజకవర్గం నుంచి గతంలో శాసనసభ్యుడిగా ఎన్నికై మా డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి ఆళ్ల నాని ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి సమక్షంలో అయితే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లయితే ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఏదైతే ఎన్నికలు అంటే 2024 ఎన్నికల తర్వాత నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరుగుతూ వచ్చారు. ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు అయితే లేవు. మొదటి నుంచి కూడా ఆళ్ల నాని పార్టీ మారుతున్నారు, వైఎస్ఆర్ సిపిని వీడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం అయితే సాగింది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కదా ఈ రోజు ఆళ్ల నాని అయితే తెలుగుదేశం పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే మంత్రిగా అంటే గతంలో డిప్యూటీ సీఎం గా మొదటిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి ఆళ్ల నాని తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత తన పదవిని అయితే కోల్పోవటం అయితే చూస్తాను. అప్పటి నుంచి కూడా ఆళ్ల నాని అంటున్నట్టు ముట్టినట్లు కూడా వైఎస్ఆర్ సిపితో అయితే చాలా దూరంగా ఉన్నట్టు అలగపున్నట్లు కూడా మనం చూస్తాను. ఎట్టకేలకు మన జరిగినటువంటి 2024 ఏదైతే ఎన్నికల్లో కూడా అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ విధానాలు నచ్చలేదు అని చెప్పేసి కూడా తన సన్నిహితులతో అయితే మనం చెప్పుకున్నట్లు ఉంది. అదేవిధంగా తన నిరంతరం కూడా తన కార్యకర్తలకు కూడా మన ఈ పార్టీలో ఉండలేము, భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి కూడా పార్టీలో కార్యకర్తల ముందు కూడా అనేక సార్లు వెళ్ళబోసుకున్నట్లు కూడా మనకి అర్థమవుతుంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రోజు అయితే తెలుగుదేశం పార్టీకి తీర్థం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అయితే తీసుకొని ఉన్నారు. కానీ ఈ అన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకులు స్వాగతం పలుకుతుంటే కొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది మనకు అర్థమవుతుంది. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరాలి అంటే తను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఏదైతే పార్టీలో మారాలి అని చెప్పేసి కూడా కార్యకర్తలు అంతా కూడా డిమాండ్ చేస్తూ పరిస్థితి మనకు పెద్ద ఎత్తున అయితే కనపడుతుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ కృష్ణ.